వృశ్చిక రాశి వారికి జూలై 22 బుధవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విషయాల్లో అదృష్టం మీకు తోడుగా ఉంటుంది, ఏ విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సాయంత్రం 6:30 తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాల గురించి తెలుసుకుందాం. 6:15 లోపు మీ జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది ఏమిటో ఈరోజు పూర్తి దిన ఫలితాలు తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు, పూజలు, పరిహారాలు, అదృష్ట రంగు, శుభ సంఖ్య, ప్రయాణ దిక్కు వంటి విషయాలు మీకు ఎంతో ఉపయోగపడే అవకాశం అయితే ఉందండి. ఈ బుధవారం ఉదయం నిద్ర లేచి నుంచి మీలో కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుంది. చాలా కాలంగా ఆలస్యంలో ఉన్నటువంటి పనులన్నీ కూడా ముందుకు కదిలే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగస్తులకు, ఉన్నత అధికారుల నుంచి ప్రోత్సాహం అయితే లభించవచ్చు. వ్యాపారస్తులకు కూడా కొత్త అవకాశాలు కనిపిస్తాయండి. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఈరోజు మీకు బలంగా ఉంటుంది. అయితే ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే సాయంత్రం 6 గంటల సమయంలో మీ జీవితంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి ద్వారా మీకు సమాచారం చేరవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించిన వార్త కావచ్చు, ఆర్థిక విషయానికి సంబంధించిన సమాచారం కావచ్చు, కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం దొరికే సంకేతం కూడా కావచ్చు. ఆ సమయంలో వచ్చే ప్రతి సమాచారాన్ని ప్రశాంతంగా వినండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒకసారి ఆలోచించి ముందుకు సాగండి. కొన్ని సందర్భాల్లో చిన్న సమాచారం కూడా జీవితంలో పెద్ద మార్పుకి కారణమవుతుంది. మీ సహనం, మీ తెలివైన నిర్ణయం ఈరోజు మీకు మంచి ఫలితాలను అందించగలదు. కాబట్టి ఈరోజు చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినండి. ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. చివరిలో చెప్పబోయే ఆధ్యాత్మిక సూచనలు, పూజలు, పరిహారాలు మీకు మరింత ఉపయోగపడతాయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, వృశ్చిక రాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. వృశ్చిక రాశి రాశిచక్రంలో 8వ స్థానంలో ఉండేటువంటి రాశి. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం, రహస్యాలను కాపాడే స్వభావం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడే మనస్తత్వం వృశ్చిక రాశి వారి ప్రత్యేక లక్షణాలు. వృశ్చిక రాశి పరిధిలో వచ్చే నక్షత్రాలు: విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు. వృశ్చిక రాశి వారు బయటకు చాలా గంభీరంగా కనిపించినప్పటికీ వారి మనసు మాత్రం ఎంతో సున్నితంగా ఉంటుంది. ఒకసారి ఎవరినైనా నమ్మితే వారికి జీవితాంతం అండగా నిలబడతారు. కానీ నమ్మకాన్ని ద్రోహం చేసిన వారిని మాత్రం సులభంగా క్షమించరండి. వీరు కష్టాలను చూసి వెనక్కి తగ్గరు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే స్వభావం ఈ యొక్క రాశి వారిది. నిరంతరం కృషి ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. ఈ జూలై 22 బుధవారం వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చేటువంటి శుభరంగు వచ్చేసి ఎరుపు మరియు కాషాయం రంగు. ఈ రంగులను ఉపయోగించడం వల్ల ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతాయని విశ్వసిస్తారు. కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్య 9 మరియు 3. దక్షిణ దిక్కు వైపు చేసే ప్రయాణాలు లేదా ఈ దిశలో ప్రారంభించే పనులు అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే ప్రయాణానికి ముందు అవసరమైన ఏర్పాట్లు చేసుకొని ప్రశాంతమైన మనసుతో బయలుదేరడం చాలా మంచిది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసమే మీకు అతిపెద్ద బలం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సహనంతో ముందుకు సాగితే మీరు అనుకున్న పనుల్లో మంచి పురోగతి సాధించే అవకాశం కనిపిస్తుంది. భగవంతుడిపై విశ్వాసం, మీ కృషిపై నమ్మకం ఉంటే ఈరోజు మీకు శుభప్రదమైన రోజుగా మారే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఏ ఏ రంగాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ ఏ రంగాల్లో కొంత అప్రమత్తంగా ఉండాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా అనుకూలమైనటువంటి రంగాల విషయానికి వస్తే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం అయితే ఉంది. గతంలో చేసిన కృషికి గుర్తింపు లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినిపించవచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో లాభాలను అందించే అవకాశాలు అయితే ఉన్నాయి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరిగి పరీక్షలు, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో మంచి ఫలితాలు సాధించే అవకాశం అయితే ఉంది. వ్యవసాయం, నిర్మాణ రంగం, వైద్య రంగం, భద్రతా సేవలు, సాంకేతిక రంగం, పరిశోధన రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయండి. కళారంగం, మీడియా, రచనా రంగంలో ఉన్నటువంటి వారు తమ ప్రతిభలో మంచి గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది. ఇక కొంత ప్రతికూలంగా ఉండే రంగాల విషయానికి వస్తే ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం, కొత్త రుణాలు తీసుకోవడం లేదా ఎవరి మాట నమ్మి డబ్బు ఇవ్వడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోవడం చాలా మంచిది. ఉద్యోగంలో సహోద్యోగులతో అనవసరమైనటువంటి వాదనలు చేయకుండా సహనంతో వ్యవహరించండి. కుటుంబంలో ఉన్న చిన్న విషయాలను పెద్దదిగా మార్చకుండా శాంతంగా మాట్లాడితే సమస్యలు కూడా దూరం అవుతాయి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం కంటే నమ్మకమైన వారితో మాత్రమే చర్చించడం చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా అధిక ఒత్తిడి, అలసట, నిద్రలేమి, తలనొప్పి లేదా జీర్ణకోశానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా అవసరం.
వాహనం నడిపేవారు వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలి. మొత్తంగా చూస్తే ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆవేశాన్ని అదుపులో ఉంచి ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే విజయాలు మరింత సులభంగా మీ సొంతమవుతాయి. మీ కృషి, మీ సహనం, మీ ఆత్మవిశ్వాసం ఈరోజు మిమ్మల్ని విజయ పథంలో ముందుకు నడిపించే ప్రధాన బలాలుగా ఉంటాయండి. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. అయితే బుధవారం కావడంతో శ్రీ మహాగణపతి ఆరాధనతో పాటుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన, పరమశివుని స్మరించడం కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఉదయం స్నానం చేసిన తర్వాత గణపతికి పూలు సమర్పించి ఓం గం గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించండి. అనంతరం ఓం శరవణ భవాయ నమః లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే మనశ్శాంతి, ధైర్యం కలుగుతాయని విశ్వసిస్తారు. వీలైతే ఈరోజు గణపతి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం లేదా శివాలయాన్ని దర్శించి ఒక నెయ్యి దీపం వెలిగించండి. మీ కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం భగవంతుని ప్రార్థించండి. ఈరోజు చేసే దానాలలో పచ్చివెసలు, పచ్చని కూరగాయలు, పండ్లు, విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు, అలాగే అవసరమైన వారికి అన్నదానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. గోమాతకు పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు సమర్పించడం కూడా పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు కులదేవత ఆరాధనను ఎప్పుడు కూడా విస్మరించకూడదండి. కులదేవత అంటే మీ వంశాన్ని తరతరాలుగా కాపాడుతున్న ఆరాధ్య దైవం. వీలైనప్పుడు కులదేవత ఆలయాన్ని దర్శించి కొబ్బరికాయ, పూలు, పండ్లతో పూజ చేయండి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని కులదేవతను స్మరించడం వల్ల మనసుకు ధైర్యం, కుటుంబంలో ఐక్యత, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని పెద్దలు విశ్వసిస్తారు. మీకు తరచుగా పనుల్లో ఆటంకాలు వస్తున్నట్లు అనిపిస్తే సాయంత్రం ఇంటి పూజా మందిరంలో ఒక నెయ్యి దీపం వెలిగించి గణపతి అష్టోత్తరం లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని పారాయణం చేయండి. భక్తితో చేసిన ప్రార్థన మనసుకు ప్రశాంతత, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు మీరు కోపాన్ని పూర్తిగా తగ్గించుకోవాలండి. మధురంగా మాట్లాడండి, పెద్దలను గౌరవించండి, చేతనైనంత వరకు ఎవరికైనా సహాయం చేయండి. దైవ స్మరణ, దాన ధర్మం, సాత్కార్యాలు మీ జీవితంలో మరింత శుభాన్ని తీసుకురావాలని శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, పరమశివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఇక ఈ యొక్క రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి సూచన. ఈరోజు సాయంత్రం 6:15 మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వార్త మీ చెవిన పడే అవకాశం కనిపిస్తుందండి. అందుకే వీలైతే ఈ వీడియోని ఒంటరిగా ప్రశాంతంగా వినడానికి చెప్పాను. ఈ వార్త ఉద్యోగానికి సంబంధించినది ఉండవచ్చు, వ్యాపారానికి సంబంధించినది ఉండవచ్చు, కుటుంబంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం లభించిన సమాచారం కూడా కావచ్చు. ఈ యొక్క రాశివారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కూడా ధైర్యంగా ముందుకు సాగిన వారు, మీ కష్టానికి తగిన ఫలితం రావాలని మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఆ నిరీక్షణకు సంబంధించినటువంటి ఒక మంచి సంకేతం ఈరోజు కనిపించే అవకాశం అయితే ఉంది. మీరు మాట్లాడే ప్రతి మాటను, తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఈరోజు కాస్త ఆలోచించి తీసుకోండి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఫోన్ కాల్, సందేశం లేదా ఒక వ్యక్తితో జరిగే సంభాషణను నిర్లక్ష్యం చేయకండి. అందులో మీ భవిష్యత్తుకు ఉపయోగపడే సమాచారం ఉండే అవకాశం కూడా ఉంది. ఎప్పటిలాగే మీ నిజాయితీ, మీ సహనం, మీ కృషిని నమ్మండి. ఎవరి ప్రతికూల మాటలకు నిరుత్సాహపడకండి. మీ విజయమే మీకు వ్యతిరేకంగా ఆలోచించే వారికి సరైన సమాధానంగా కూడా నిలుస్తుంది. కాబట్టి సాయంత్రం 6:15 ఈ వీడియోని ఒంటరిగా పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈరోజు మీకు సంబంధించిన పూర్తి దిన ఫలితాలు, శుభ సూచనలు, పూజల పరిహారాలన్నీ తెలుసుకున్నారు కదా. అలాగే ఈ యొక్క వీడియో ఇంకొంతమందికి ఎప్పుడు కూడా మీరు అంటే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. జూలై 22 బుధవారం వృశ్చిక రాశి వారికి సంబంధించిన పూర్తి దిన ఫలితాలు ఇవే. ఈరోజు చెప్పిన సూచనలు మీ జీవితంలో శుభ ఫలితాలను తీసుకురావాలని, మీరు అనుకున్న ప్రతి మంచి పని విజయవంతంగా పూర్తి కావాలని ఆ పరమాత్మను మనస్ఫూర్తిగా నేను కూడా ప్రార్థిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. అప్పుడు ప్రతిరోజు వచ్చే రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విశేషాలు, పూజలు, పరిహారాలు వీడియోలు మీకు వెంటనే అందుతాయి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, వృశ్చిక రాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో ఓం నమ శివాయ అని కానీ లేకుంటే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని కానీ రాయండి. పరమశివుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా నేను కూడా కోరుకుంటున్నానండి. అలాగే చాలామంది నరదిష్టి తగులుతుందని చాలా బాధపడుతూ ఉంటారనమాట. నరదిష్టి పోవడానికి కొన్ని బెస్ట్ పరిహారాలు చెప్తాను, తప్పకుండా చేసుకోండి. కొంచెం రాళ్ళ ఉప్పుని తీసుకోండి, 3 ఎండుమిరపకాయలు తీసుకొని, కొన్ని ఆవాలు తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పేసి బయట విసిరి పాడేయండి, లేకుంటే అగ్నిలో కానీ కాల్చేయండి. ఇలా చేయడం వల్ల నరదిష్టి ప్రభావం పూర్తిగా తొలగుతుందని పెద్దల విశ్వాసం. ఇలా చేయడం వల్ల కొన్ని ఉన్నటువంటి అంటే ఏదైనా కానీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తొలగిపోతాయండి. చాలామంది కులదేవత ఆరాధన కూడా మర్చిపోతున్నారు. కులదేవతను ఆరాధించడం వల్ల మనసుకు ప్రశాంతత ఉంటుంది. కులదేవత నామస్మరణ ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండండి. ముందుగా మీరు కోపాన్ని తగ్గించుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అతి కోపం ఎప్పటికీ పనికిరాదు, ఎన్నో అనర్థాలకు దారితీయవచ్చు. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకొని మీరు ముందుకు సాగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.